నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. నీళ్ల ముచ్చట మీద నడిచిన అసెంబ్లీ, ఇద్దరు అక్కల నడుమ జరంత లొల్లి. ఐదామనుకుండు జస్టిస్ చౌదరి, దొంగతనం చేసుడు కాదు కరెక్ట్ దారి. అసెంబ్లీకి పోతాడట సత్తి. నేను పని సక్కా చేసుకోకపోతే సన్నాసం తీసుకొనికే సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు ఏం వదలకుండి. ఎవ్వరికి మనలో లేనా? నీళ్ల పొదుపుల మంగ్లీ. ఓలి ఆడాలంటే రంగుల్లో పోర్లాడాలనా? గిట్లా కూడా చేసుకోవచ్చు ఓలి. మనమేమో అనుకుంటాం కానీ మన అసెంబ్లీలో అందరు ఇంజనీర్లే ఉన్నారబ్బా. ప్రాజెక్టులు ఎంత జాగల కట్టాలి, ఎట్లా కడితే ఎన్ని నీళ్లు పడతాయి, గేట్లు ఎడ పెట్టాలి, కట్టేటప్పుడు సిమెంట్ బస్తాలు ఎన్ని పడతాయి, సాకులు ఎన్ని వాతాలే, ఇగో ఇట్లా మొత్తం తెలుసబ్బా మన లీడర్లకు. వీళ్ళు మాట్లాడింది ఏంటంటే బయట ఉన్న ఇంజనీర్లు కూడా పరిశాన్ అవుతుండొచ్చురు. అధికార పక్షం ప్రతిపక్షం మాటల పతాపం చూపించిండ్రు. ఇవాళ మన అసెంబ్లీ మీటింగ్లు నిమ్మలంగానే నడుస్తున్నాయి అనిపించింది. మొదలు నీళ్ళ ప్రాజెక్టులు వాటికి పెట్టిన పైసల లెక్కలు మాట్లాడుకుంటా అంటే ఎల్లేకు ఎడ్లు లేవట, మళ్ళీకు బండి లేదట. కానీ తెలంగాణ ముచ్చట్లు పెట్టుకున్నారట. అరే బండి కొట్టుకొని ఏ మార్కెట్కి పోదాంరా, ఎన్ని బస్తాలు నింపుకుందాంరా, అరే మార్కెట్లో ధర తక్కువ అయితే ఎట్లరా అని చెప్పేసి మా సార్ ఏం చెప్పిన, అయ్యా గీ నీళ్ళు గిడికి వస్తాయి, గీ నుంచి గిట్ట కొట్టుడు కొడితే అక్కడ కాళేశ్వరం పోతుంది, ఆ నుంచి చోటు కట్టుకున్నా, గీ నుంచి చోటు కట్టుకున్నా, గిట్ట నింపుకొని బస్వాపూర్ దాకా మంచిగా చెక్ డ్యామ్ లేదా నీళ్ళు వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇట్లా ఫుల్ ఎమోషన్లో చెప్తా అంటే ఏ నుంచి అన్నదో అర్నక్క వెనక మర్రా ఏదో మాట అన్నదట. మాట్లాడే ముందు ఒక్క మాట, సంస్కారం లేని వాళ్ళు సభ నడుపుతున్నారు అర్ణగారు ఇంతకుముందే అన్నారు. మరి దాని మీద కూడా సంస్కారం ఎవరికి లేదో కూడా చెప్పాలి. ఆడిబిడ్డ గట్ల కండ్ల నీళ్ళు తీసే వరకు హరీష్ సార్కి ఇంకింత కోపం వచ్చింది. మీ సభ్యులు తప్పు మాట్లాడినా కూడా అంతే హుందాగా మీ సభ్యురాల చేత క్షమాపణ చెప్పించాలి. ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూడా సంస్కారయుతంగానే ఉండాలని చెప్పి భావించి సభని వెంటనే నడపడానికి ప్రారంభం చేయండి. ఇది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏమో పోని ఎవరి పుణ్యం ఆలదెత్తి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నది. ఈ సభను ఉద్దేశించి నేను ఏదైతే సంస్కారం లేకుండా అనేటువంటి ఒక అభియోగం నా పైన మోపుతున్నారో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, అది అవాస్తవము. మిగతా వాళ్ళు నన్ను కంప్లీట్ చేయనియండి ప్లీజ్. డీకేఆర్ గారు మీరు ఆ పదజాలు ఉపయోగించారా? ఉపయోగించలేదు. సరే ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. మన అసెంబ్లీ ముచ్చట్లు ఇట్లున్నాయా? ఇక ఆంధ్ర అసెంబ్లీ జరంత గరం గరం మీదనే నడిచింది. ప్రాజెక్టులు కరువు మీద లొల్లి పెట్టుకున్నారు లీడర్లు. కరువు లేకుండా చేస్తేందుకు ఎంత కష్టపడుతుంది చెప్పిండు చంద్రాల సారు. ఇక ఇప్పట్లో రోజక్క అసెంబ్లీలో అడుగుపెట్టుడు కష్టమే. మొన్న ఇచ్చిన తీర్పును కొట్టేసింది కోర్టు. సుప్రీం కోర్టుకు పోదామనుకుంటుండ్రట జగనన్న పార్టోళ్ళు. కరువును చూసి మనం భయపడడం కాదు, మనమలు చూసి కరువు భయపడే చర్యలు మనం చేపట్టవలసిన అవసరం ఉంది. మా వాళ్ళు ఎతికారు ప్రపంచం మొత్తం ఎక్కడైనా ఇలాంటి వ్యవస్థ ఉందా అని. రెయిన్ గన్స్ ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెయిన్ గన్ అంటే ఇగో ఇదే, తక్కువ నీళ్లతోని ఎక్కువ వ్యవసాయం చేయవచ్చు. వీటిని పెడదామనుకుంటున్నారట ఆంధ్రాల. కరువు అనే పదం కాని రాకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామన్నాడు చంద్రాల సారు. ఇక హైకోర్టు తీర్పుతోని రోజక్కన అసెంబ్లీలకు రానియాలనే లొల్లి చల్లబడే వరకు నల్ల అంగీలకెళ్ళి నల్ల రిబ్బన్లకు మారింది జగనన్న పార్టీలో నిరసన. లోపడికి పోనీయాలని ఇదివరకు చెప్పిన కోర్టు ఇప్పుడు అదేం కుదరదనే వరకు చేసేదేం లేక నవ్వుకుంటూ కూర్చున్నారు పంక పార్టీ లీడర్లు. పబ్లిక్ సమస్యల మీద 4 అక్కడికొచ్చే ముచ్చట్లు మాట్లాడినాక ఇవాళ దునియా నీళ్ల దినం, నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రాల సార్ అనగానే ఆ పనిలో మా అయ్యను మించినోళ్ళు లేరని జగనాల సార్ లేచిండు. ఇక చూడుర్రి ఆఖరి తలల డైలాగ్ వారు, ప్రాజెక్టులు కట్టినవాడు గొప్పవాడా, లేకపోతే ప్రాజెక్టులన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్టుల దగ్గర నీళ్లు ఉన్నప్పుడు గేట్లు ఎత్తారు చూడండి అధ్యక్ష, లష్కర్ గొప్పవాడా అనేది నాకు అర్థం కాలేదు అధ్యక్ష. పారిపోయిన ఉత్తర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇట్లా తలో మాట అనుకుంటుండగానే స్పీకర్ సారు నీళ్ల సుక్క బొట్టు కింద పోనీయమని ప్రమాణం చేపించిండు. కానీ జగనాల్ సార్కి అయితే చేతులు రాలే ప్రమాణం చేసేదందుకు. వీడికి మీటింగ్లో నడిపించి శనివారం దాకా వాయిదేసిండు స్పీకర్ సారు. అరే ఇదేంటన్నా గీ వార్తకి ఇప్పుడు తెచ్చిండ్రు? మనం నిన్ననే వేయాల్సింది. అసలు మామూలు మనిషి వార్తనా ఇది? హైదరాబాద్ని ప్రపంచ పటం లిరికిచ్చిన మనిషి మన్మన్ వార్త. ఎగిలివారంగా కూ అని కూతబెట్టి పట్నం పబ్లిక్ని నిద్రలేపిన మనిషి మన్మన్ వార్త. ఆడోళ్ళ గౌరవ మర్యాదల కోసం అనుక్షణం తప్పించే మహా గొప్ప యాక్టర్ మన్మన్ వార్త.
అమ్మో గీ పిల్లగాడు గిప్పటి సందే తీన్మార్ వార్తలకు వస్తుండంటే ఇక రేపు రేపు తాత ముత్తాతలను మించిపోయేటట్టే ఉన్నాడు కదా. నేను చెప్తా అంటే మీకు కొంచెం అర్థమైంది కదా. నారావారి ముద్దుల మన్మడు దేవాంశ్ బర్త్డే మస్తు సంబురంగా జరిగింది. ఫస్ట్ బర్త్డేను తాజ్ కృష్ణ హోటల్లో చేసిండ్రట కానీ ఆ బొమ్మలు బయటికి ఇడవలే. చంద్రాల తాత, భువనేశ్వరి నాయనమ్మ, నాయన లోకేశం, అమ్మ బ్రహ్మని కలిసి పిల్లగాంతోని సెల్ఫీ ఫోటో దిగిండ్రు. మన్మంతో ఆడుకుందామన్న టైం దొరకని చంద్రాల తాత చిన్నగా ముసి ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. గౌరాల మన్మని పుట్టినరోజు పండగ పేరు మీద తిరుపతి ఎంకన్న గుడికాడ అన్నదానం చేయుండ్రని సగం ఆస్తి దానం చేసిండు. అంటే చంద్రాల సార్కి 42 లక్షల ఆస్తులే ఉన్నాయి కదా, అందులోకెళ్ళి 20 లక్షలు ఇచ్చిండన్నట్టు. మళ్ళా బర్త్డేకు ఆయనతో రాసిస్తే సార్కు సందగతోని పనేముండదన్నట్టు. ఇక మరి తెలుగు తమ్ముళ్ళుట్టిగుంటారా? అసెంబ్లీ ముంగట పెద్ద బ్యానర్ కట్టిండ్రు దేవాంశ్ ఫ్యాన్స్. మీద ముత్తాత రామారావు, పక్క పొంటి బాలయ్య తాత, కొనకేమో నాయన, చంద్రాల తాత సంకల పిల్లగాడు. అసెంబ్లీకి వచ్చే లీడర్లంతా గీ బొమ్మను చూసి మస్తు మురిసిపోయిండ్రట. కాకుంటే పిల్లగాని పేరు మీద పచ్చకండు ఉంటే ముద్దుగుండు అనుకున్నారట. ఎందుకంటే ఎప్పుడు చూసినా పచ్చడి డ్రెస్సులనే కనిపిస్తాడు కాబట్టి. జరంత లేట్ అయింది కానీ మేం కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం అయ్యా దేవాంశు. నాకు మొన్న పెద్ద కవర్లా ఓ గిఫ్ట్ వచ్చింది. ఒక కుక్కరు మిక్సీ పంపించిండ్రు. తీన్మార్ వార్తలు చదువుతున్నా కదా, ఎవరైనా ఫ్యాన్స్ పంపించిండ్రేమో అని అనుకున్నా. అది పేరేదో ఉండే, మర్చిపోయినా కానీ వస్తువుల మీద మురిపెం కూడా తీరలే. 3 రోజులకే గిఫ్ట్ తెచ్చిన మనిషి మళ్ళా వచ్చి సారీ సావిత్రి గారు, ఈ గల్లీలోకి వచ్చి సావిత్రి గారు ఇల్లు ఎక్కడ అంటే అందరు మీ ఇల్లే చూపించిండ్రు. సో బై మిస్టేక్లా ఈ గిఫ్ట్ బాక్స్ మీకు ఇచ్చిపోయినా, కానీ ఇది మీది కాదు మేడం, గా కొసాకు ఇంకో సావిత్రి ఉంది వాళ్ళది అని చెప్పి తీసుకుపోతా అంటే నా పానం అంత ఎటో అయింది. కానీ ఏం చేస్తాం, నాది కాదు కదా. గర్ వాపసి అవార్డు వాపసి లెక్కనే గిఫ్టుల వాపస్ నడుస్తుంది బీహార్లా. పబ్లిక్ కోసం బడ్జెట్ పెట్టి ఎమ్మెల్యేలను మెప్పిస్తందుకు అందరికి గిఫ్టులు వంచిండ్రు కదా మొన్న. బ్యాగులు, సూట్ కేసులు, వంట సామాన్లు, ఇగో వాటిని ఇప్పుడు వాపసిస్తుండ్రు పువ్వు కుర్తోళ్ళు. 11,000 ఇల్వగల్ల మైక్రో ఓవెన్ అంటే బువ్వకూరలు ఏడి చేసే మిషన్తో సహా ఎట్ల కార్ల మోసుకపోయినరో అట్లనే తీసుకొచ్చి అసెంబ్లీ ముంగట లోడ్ దించిండ్రు. వీళ్ళు ఎందుకు వాపస్ ఇచ్చిండ్రో తెలుసునా? వీటిని చదువుల శాఖలు చదివిచ్చిండ్రు వీళ్ళకు. కానీ నెలల కమానం జీతాలు లేక టీచర్లు కింద మీద అవుతుంటే మేం గిఫ్టులు తీసుకుంటే మా ఇంటి ముంగట్కొచ్చి ఎడధర్న పెడతారో అని పనిచేసిండ్రు. కరెక్టే కదా మరి. మొదలు మిమ్మల్ని గెలిపించి ఆడికి పంపిన జనానికి ఏం తక్కువ ఉన్నాయో అరుచుకొని సార్లు ఇండ్లు దోస్తారు, దుకాన్లు దోస్తారు, ఆఫీసులు దోస్తారు, ఆఖరికి బ్యాంకులను కూడా దోస్తారు. కానీ కోర్టును నిలువు దోపిడీ చేసిన ముచ్చట ఎన్నడని నిన్నరా? కానీ కుద్దు మన హైదరాబాద్లోనే జరిగింది. అది కూడా ఏడమల్లా ఆంధ్ర తెలంగాణ పొత్తుల హైకోట్ల. కోర్టులు ఏముంటాయి సావిత్రి, ఆర్డర్ ఆర్డర్ అని కొట్టే సుత్తే నల్లబట్ట కట్టుకున్న నాయదేవత బొమ్మ, ఫ్యాన్లు, బోన్లు, కుర్చీలు గివే ఉంటాయి అని అనుకుంటున్నారులే. కరెక్టే, కానీ ఇంతకన్నా నిల్వగల వస్తువులు పోయినాయట. అవి ఏంటి అంటే వార్తలు చూడండి. పుస్తకాలు ఎత్తుకపోయిండ్రులా. దొడ్డు ఒయ్యిలు 150 దాకా మాయం చేసిండ్రట. మరి వీటిని దోషిందెవలో కాదు, ఓ వకీల్ సాబు, పేరు వేణుగోపాలుడు. ఆ వేణుగోపాలుడు వెన్నె దొంగ, ఈయన ఒయ్యిల దొంగ. చెట్టు కింద ప్లీడర్ లెక్క ఉండుకుంటా జస్టిస్ చౌదరి అంత ఎత్తుకెదగలననే తపన పట్టుదలతోని ఒయ్యిలు ఎత్తుకపోయిండు. చట్టాలు, సెక్షన్లు, రూల్స్, గీల్స్ మొత్తం బట్టి పెద్ద పెద్ద కేసులు వాదించి గొప్ప పేరు సంపాదించాలి అనుకున్నాడు. కోర్టుల లైబ్రరీ ఖాళీ చేసి ఇంట్లో లైబ్రరీ పెంచేతందుకు 9 నెలల సంధి చెమటలు దార వస్తుండట. ఈ ఆత్రంలా పుస్తకాలు దొంగతనం చేసేటప్పుడు సీక్రెట్ కెమెరాల వాడతామనే లాజిక్ పాయింట్ మర్చిపోయి పోలీసులకు దొరికి తీన్మార్లకు వచ్చిండు. లాయరు దొంగ అని అంటుండ్రు గాని ఆయన ఏమన్నా పైసలు దోషిండా, బంగారం దోషిండా? చేస్తున్న వృత్తి పట్ల గౌరవం, అంకిత భావం, లోతులకు వెళ్ళి తెలుసుకోవాలనే పట్టుదలను మెచ్చుకోవాలి. ఒక్కొక్క పుస్తకం 2-3 కిలోల బరువు ఉన్నట్టే రేట్లు కూడా 1000లనే ఉంటాయి. కొనేతందుకు పైకం లేక గీ పని చేసినట్టున్నాడు.
సెల్ఫ్ నిండా బుక్కులుంటే పెద్ద లాయర్ అని ఎక్కువ కేసులు వస్తాయి అనుకున్నాడో లేకుంటే నిజంగానే చదువుకుంటందుకు తెచ్చుకున్నాడో తెలియదు గాని చేస్తున్న వృత్తి పట్ల గౌరవం, అంకిత భావం, విషయాన్ని శోధించి సాధించాలనే పట్టుదలనైతే మెచ్చుకోవాల్సిందే. కేసులు గీసులు ఏం పెడతారు గాని ముందుగాల గిసోంటోళ్ళ కోసం ఇంకో 4 లైబ్రరీలు పెట్టుండ్రి సార్లు. వామ్మో ఏమెండాలరా బాబు, రోనె కార్తెలు కొట్టినట్టే దంచి కొడుతున్నాయి. పాపం మా మంగ్లీ గీ ఎండకు గాయ గాయ అవుతున్నది కావచ్చు. ఓ కెమెరా అన్న, జల్దీ నా కెమెరా పెట్టుండ్రి. ఆహా ఓహో ఆహా ఓహో డమ్ డమ్ డప్పుడా వాదరో సమారం ఆగో, ఆకాశంలో ఇద్దరు ఒక్కదాడికి చేరికైండ్రంటే ఏదో జరగబోతున్నట్టే. ఇలా మనము హోలీ పండుగ పొట్టు చేయాలి చెప్తున్నా, సరేనా? ఇక ఇలా దుఃఖంలో ఉన్న రంగులన్నీ కథ పెట్టేటట్టే ఉన్నారు కదా. గీలేండి ఒక్కొక్క సుక్కెట్టి వాలి మామ నీళ్ళు జిల్కరించుకోవాలి మామ. మీరు గింత పీసినారోళ్ళు అనుకోలేదబ్బా. దుఃఖంలో రంగులేనట్టు సుక్క ఒట్టు పెట్టుకుంటున్నారేంటి? హోలీ అంటే జ్వరగా రంగులు పూసుకోవడమే కాదు సావిత్రి, ఇట్లా సుఖబొట్టు పెట్టి నీళ్లు జిల్కరించుకున్నా హోలీనే. ఏడ నేర్చుకున్నారమ్మా మీ ఇద్దరు అక్కచెల్లెళ్ళు రంగులు లేని హోలీ పండుగను? హోలీ ఆడాలంటే రంగుల్లో పోర్లాడాలనా? గిట్లా కూడా చేసుకోవచ్చు హోలీ. ఏ ఊక, రంగులు కొన్నికి పైసలు లేవా? ఏమో పిల్లి పిత్కంతనే పూసుకుంటుండ్రు. పైసలు లేక కాదు, పడావులకు పోవద్దని గిట్లా చేస్తున్నాం. నువ్వు తర్వాత రాపో, మా హోలీ జోర్దారుగా జరుగుతుంది. అది కాదు మంగ్లీ, పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి హోలీ పండుగను చేసుకుంటారు కదా. అస్సలకే లేదురా నాయన, అంటే అంబలిగాయి అర్ధమ రాత్రి దాకా తాగుదాం అన్నదట వెనకటికి. అచ్చా, నీళ్లు దొరుకుతలేవని మీరు గిట్ల పండుగ చేసుకుంటుండ్రా? అవు మళ్ళా తాగనికి పట్నంలో నీళ్ళే లేవు, హోలీ పండుగ ఎట్లా చేసుకోవాలి? అది కాదు కానీ మంగ్లీ, పాల పిట్టకు పాలు వస్తే పాల పిట్ట అవుతుందా? సుక్క పెట్టుకొని నీళ్లు చిలకరించుకుంటే ఇక హోలీ అయిపోతుందా? నువ్వు బయటికి రా, నీ నెత్తి మీద టమాటా షేగుడ్డు కొడితే అప్పుడు ఇంటికి పోయి సౌరాలు నెత్తి కడుకునేటప్పుడు ఎరకైతుంది నీకు. అబ్బాబ్బా వద్దమ్మా వద్దు, మీ ప్రయోగాలు నా మీద వద్దు. మీరిద్దరే ఆడుకోండ్రి, నన్ను ఇన్వాల్వ్ చేయకుండ్రి. అక్క ఎవ్వలేమన్నా గాని మన హోలీ సుక్క బొట్టే నీళ్లు జిల్కరించుకునుడే, అంటే మనం ఇట్లనే సంబరం చేసుకుంటాం. ఇక అందరు మీ లెక్కనే పండగ చేసుకుంటే హోలీ పండగకు పెద్ద అవార్డు వస్తుంది మీకు. రంగులు కొప్పుకుంటే ఇల్లంతా ఆగం, ఆ ఇల్లుని కడగాలంటే నీళ్లు తేవాలి, ఆ నీళ్ళు ఎక్కడికెళ్ళి తేవాలి. అందుకే మేము గిట్లనే ఆడుకుంటాం. మంచి పని చేసిండ్రు అబ్బా. కానీ ఇలా ప్రపంచ నీళ్ళ దినం, మీరు కూడా నీళ్ళని మంచిగానే ఆదా చేసిండ్రు. మస్తు ఆడుకున్నాం కదా, పోదాం పద. చూసిండ్రా మా మంగ్లీ సుజాతల హోలీ పండగ? పట్నంలో నీళ్ళ తిప్పలు మస్తుగా ఉన్నాయి కదా, తాగనీకే నీళ్లు దొరుకుతలేవు, ఇక హోలీ పండగ చేసుకుంటామా అనుకుని ఇట్లా చేసుకున్నారు. మీరు కూడా చూసి ఆడుకోండి. రంగులు లేని హోలీ ఎట్లుంటుందో మా వాళ్ళు చెప్పారు కదా, ఇదే ఫాలో కండ్రి. ఏ సిద్ధం సిద్ధం, నేను మాట్లాడుతున్నా ఎందుకు వదులుతున్నారు? ఇప్పుడు ఒకటి మేమన్నా మాట్లాడాలి, మీరన్నా మాట్లాడాలి. దాని మీద ఓ ఫేఫర్ ఏది ఒకటోరి పిల్లల చదువుల విషయంలో, పగటి బువ్వ విషయంలో, కంది పప్పులా ఎక్కువ పొట్టున్నది. ఆగో, మా ఓడేంది ఇవాళ అవతారం మార్చి ఏమో స్పీచ్లు దంచి కొడుతుండు. సాఫిత్రక్క ముందుగాల నమస్కారాలు. నేను అసెంబ్లీకి పోవాలి, నన్ను డిశ్చార్జింగ్ చేయకాక. ఏందిరా నువ్వు అసెంబ్లీకి పోవుడేంటి? పైత్యం ఎక్కువైనట్టు అనిపిస్తలేదు నీకు? అక్క ముందుగాల నేను ఎట్లా కనిపిస్తున్నా చెప్పాక, గంట సేపు గంజిలో నానబెట్టి అంగిని ఇస్త్రీ చేపించిన. బోడ సత్తిగా లెక్కున్నావురా. కానీ ఏంది తెల్లంగా వేసినావు, కండు వేసినావు, ఏంది కదా? బోడ సత్తిగాని లెక్క కారక్క, బిత్తిరి సత్తి ఎల్ఎంఎల్ లెక్క కనిపిస్తలేనా? గిఫర్ సంది ఫూలాంగిలే ఈగ. సత్తి మాతుండే మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెమ్మెల్యేనేందిరా? సైలెన్స్ సైలెన్స్. ప్రజల తరఫున బాధ్యత వహిస్తున్నా నేను. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు లేదు. తెల్లంగిలేసుకున్న వాళ్ళంతా అసెంబ్లీకి పోతారా? నాకన్నా ఫెబ్బే ఉండొచ్చు కానీ వదరకక్క, అసెంబ్లీలా దుమ్ము లేపాలి. ఇప్పుడు రైతుల మీద ఒకటి నేను వెళ్తున్నా. ఎందుకు పోతున్నారు? చేన్ల రిక్కు పని బాట లేకుండా పోతున్నారా? ఓ సన్నాసి సత్తిగా, నువ్వేమన్నా ఎమ్మెల్యే వారా? లీడర్ లెక్క మాట్లాడితే ఇక నిన్ను అసెంబ్లీకి రాణిస్తారా? సన్నాస్ అనే పదం చక్కగా మాతికి చేసిండ్రు. నేను పని చక్కగా చేసుకోకపోతే సన్నాసం తీసుకోనికే సిద్ధంగా ఉన్నా. మీరు అంగడి బజార్లో కూర్చొని కూరగాయలు అమ్ముకోనికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే చెప్పండి. రైట్ కాదు,
ఎవ్వరు ఏం వదలకండి. ఎవ్వరికి మనలో లేనా? ఆఫీస్లో లేనోళ్ళి, అసెంబ్లీలో లేనోళ్ళి ఉండునే. ఇప్పుడు సన్నాసం అనేది తీసుకుంటా. ఏతులెంకి ఎక్కెక్కి ఎడవంగా గప్పాల గంగయ్య గంతులేసిండట. నువ్వు ఎమ్మెల్యేవేందిరా బాబు? చూడమ్మా, నేను ఎల్ఎంఎల్ అయినాక ఫీయగా నిన్నే పెట్టుకుంటా. జీతం పెరిగింది, కారా అంటలేను. సరే సరిపోతలేవు అనుకో, చిల్లర చిల్లర ఫండ్లు 5 రోజులు చేసుకో. అరే ఎమ్మెల్యే పదం అంటే అంగట్ల కళ్యామాకు కొనుక్కున్నట్టు అనుకుంటున్నావు నువ్వు? నేను పెద్దసారి సంతకం పెట్టించుకొని ఎల్ఎంఎల్ అయితా. అసెంబ్లీలో సార్ పక్క పొంటే కూర్చుంటా నేను. సార్ మస్తు జోకులు వేస్తాడు. సార్ సంతకం ఏమన్నా సర్కార్ ఆఫీసులలో 50 రూపాయలు ఇస్తే పెట్టినట్టు అనుకుంటున్నావు నువ్వు? తెలుగుదేశం వాళ్ళకు సార్ సంతకం పెడితేనే అసెంబ్లీలో కూర్చున్నారు, నాకెందుకు పెట్టారు? వాళ్ళు సార్ సంతకం పెడితే కూర్చోలేదురా, పబ్లిక్ ఓట్లు వేస్తే గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు అయినరు. సైకిల్ గుర్తలకు ఓటేస్తే గెలిచి కారు ఎక్కలేరా? సార్ సంతకం పెడితేనే అసెంబ్లీలో కూర్చున్నారు. వా సత్తి, ఎమ్మెల్యే కావాలంటే ముందుగా పబ్లిక్ ఓట్లేయాలి, గెలవాలి. అక్క అయితే నేను ఎమ్మెల్సీ అయితా, దానికి ఓట్లే అవసరం లేదు కదా అక్క. పెద్దసారి ఇట్లా గీత గీసి సంతకం పెడితే అయిపోయా, అసెంబ్లీలో కూర్చుంటా నేను. తొండకు పెత్తనం ఇస్తే పడారి గోడ మీద పడావులు కొట్టిందట. సంతకం పెడితే ఎమ్మెల్సీ అవుడేంద్రా బాబు? మళ్ళా కర్ణ ప్రభాకర్ సారు, కడియం సారు, తుమ్మల సారు ఓట్లేస్తేనే గెలిచిండ్రా? ఏమన్నా సార్ సంతకం పెడితేనే గెలిచిండ్రు. అసలు ఏకాఏకినా నీకు ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనిపించింది సత్తి? అక్క ఎల్ఎంఎల్ జీతాలు పెంచుతుండ్రా అక్క. 3.5 లక్షలంటే ఇఫర్సందిగా. మళ్ళా 1 కోటి రూపాయలు పెట్టి బంగ్లా కూడా కట్టిస్తారంట, మళ్ళా కార్ లోన్లు కూడా ఇస్తారంట. ఇవేనా ఇంకా రేషన్ బియ్యం పథకం అసొంటి ఏమన్నా సౌలతులు ఉన్నాయా? ఇంతకు మురుపుకి ఇంతగానం జీతం ఎవ్వరు ఇవ్వలేరు. ఇక సచ్చరాక నెలకు 65,000 పింఛన్ వస్తుంది, మంచిగా ఉంటారు. ఇక అసలు జీతాలు ఎందుకు ఇస్తుండ్రో తెలుసా సత్తి? మంచిగా జీతం ఇస్తే ఎమ్మెల్యేలు పైరోవులు చేయకుండా నిజాయితీగా పబ్లిక్ కి సేవ చేస్తారని. నేను కూడా మంచిగానే సేవ చేస్తా, కాలలేకనే. మైకులు ఏడు ఉంటే ఆడుకోయి వృత్తిగా మీకు నేను ఫర్మానం చేస్తున్నా, కట్టిస్తా. నేనున్నా ఈ గడ్డ మీద ఎవరు ఉట్టలే. అయ్యో, పైన పటారం లోన లొటారమేనా సత్తి? తెల్లంగేసుకున్నావు కానీ మరి పైన వేసుకుంటే ఏమవు? ఎప్పుడు అదేలాగా? మళ్ళీ సత్తిగాని గుర్తుపట్టాలంటే నిశాన్ ఉండాలి కదా అక్క. నా డోదాస్ లాగే నాకు నిశాను. ఇగో ఎంటికలు పెంచమంటే పెంచుతా, కానీ లాగు మాత్రం ఇదే వేసుకుంటా అక్క. నేను ఎఫర్ట్కి మంచిగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ లో ఒక్కటన్నా అవాంఛనీయ సంఘటన జరిగిందా? ఏడ జరిగింది నాకు చూపించండి. ఎందుకయ్యా ఉట్టుట్టిగానే మాట్లాడతారు? ఇట్లా సర్కార్ని బదనాం చేసుడు మంచిది కాదు. ఏది పడితే అదే మాట్లాడు నేర్చుకున్నారు. ఇగో గిట్లనే మొన్న పోలీస్ మంత్రి నాయన్ నర్సన్న అసెంబ్లీలో మాట్లాడిండులా, కానీ రాత్రి ఏమైందంటే దేవుడా అని పోతే భూతమై పట్టిందట. మొగడు తాగి కొడతాండు, తిడతాండని కేసు పెట్టిన గీ అక్కను హోం గార్డే షిడాయించుడు సురువు చేసిండు. హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లా పెన్మిటి మీద కేసు పెడితే అందులో పనిచేసే హోం గార్డు సురేష్ మెల్లగా ఎక్కెంట పడ్డాడు. దరఖాస్తు మీద రాసిన ఫోన్ నెంబర్ తీసుకొని రాత్రిపూట ఫోన్ చేసి తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో అని ఏడిపిస్తుంటే ఏగలేక ఇంటి చుట్టుముట్టోళ్ళకి చెప్పుకున్నది బాధను. అందరు కలిసి ఓ మంచి పిలాన్ వేసిండ్రు. మంచిగా రాత్రి ఇంటికి పిలిపించి ఇయ్యరమయ్యర జోపు ఇడిచిపెట్టిండ్రు. ఆగో కొట్టకుండ్రి అని ఎట్లా కాళ్ళు మొక్కుతున్నాడు. షిడాయించినప్పుడు ఏమైంది సార్ ఈ బుద్ధి? అయ్యా పెద్ద పోలీస్ సార్లు ఆడోళ్ళ కోసం షీ టీంలను పెడితే అందున్న పోలీస్ సారే ఆడోళ్ళు ఎంటబడేనా ఇప్పుడు ఈ మోతేవారి? మీ డిపార్ట్మెంట్ లా ఇసోంటి సక్కనోళ్ళు ఇంకెంత మంది ఉన్నారో దొరకబట్టి మొదలు వాళ్ళ సంగతి చూడుండ్రి సార్లు. నీళ్ల ముచ్చట మీద నడిచిన అసెంబ్లీ, ఇద్దరు అక్కల నడుమ చెరంత లొల్లి. ఐదామనుకుండు జస్టిస్ చౌదరి, దొంగతనం చేసుడు కాదు కరెక్ట్ దారి. అసెంబ్లీకి పోతాడట సత్తి. నేను పని చక్కగా చేసుకోకపోతే సన్నాసం తీసుకొనికే సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు ఏం వదలకుండి. ఎవ్వరికి మనలో లేనా? నీళ్ల పొదుపుల మంగ్లీ. ఓలి ఆడాలంటే రంగుల్లో పోర్లాడాలనా? గిట్లా కూడా చేసుకోవచ్చు ఓలి. ఇలాంటికి నేను పట్టుకొచ్చిన ముచ్చట్లన్నీ అయిపోయినాయి. రేపు కలుద్దాం మరి. నమస్తే.